ఎండాకాలం, వానాకాలం, చలికాలం అని కాకుండా ఏ టైంలోనైనా పులుసు కూరలన్నిటిలోకి ది బెస్ట్ ముక్కల పులుసు. ఆకలి లేని వాళ్ళు కూడా 2 ముద్దలు ఎక్కువ తింటారు. చూడండి ఎన్ని రకాల వెజిటబుల్స్ వేసానో దీంట్లో. ఇది ఇలా మరుగుతూ ఉంటే దీంట్లో వేసిన స్పెషల్ మసాలా వల్ల ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. తొందరగా తినేయాలనిపిస్తుంది. ఇంతకీ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ముందుగా కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలతో పాటు 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల బియ్యం, దాంతోపాటు ఒక చిన్న సొంటి ముక్క వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుంటే పులుసు మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. మసాలాకి మంచి కలర్ రావడానికి కొన్ని కాశ్మీరీ చిల్లీస్ వేశాను. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు కూడా వేసి దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలని పొట్టుతో పాటు వేసేసుకొని లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకుంటే ప్రతి గింజలోంచి ఆయిల్స్ సపరేట్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. అయితే నేను ఇంట్లో నువ్వులు వేయించి పెట్టుకుంటాను. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటితో పాటు ఒక 3 టేబుల్ స్పూన్ల నువ్వులు కొద్దిగా ఇంగువతో కలిపి చక్కగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ మరీ మెత్తగా ఉండకూడదు. ఈ పౌడర్ని మీరు సాంబార్ మసాలాలా కూడా యూస్ చేసేసుకోవచ్చు. నాకైతే ఈ పౌడర్ ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది. మంచి స్మెల్ ఉంటుంది. ముక్కల పులుసుకి అయితే చాలా మంచి అరోమా ఇస్తుంది. సో తప్పకుండా ఇలా మసాలా చేసి పెట్టుకున్నారంటే దీంట్లో మనం ముక్కల పులుసు క్వాంటిటీని బట్టి 1-2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అది పక్కన పెట్టేసి ఇప్పుడు మెయిన్గా ముక్కల పులుసు కోసం కొద్దిగా ఆయిల్ వేసేసి ముఖ్యంగా కొన్ని వెజిటబుల్స్ తప్పకుండా వేసుకోవాలి. వాటిలో గుమ్మడికాయ, సోరకాయ, టమాటో, కరివేపాకుతో పాటు కొన్ని చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా, అవి వేశాను. మీరు కావాలంటే నార్మల్ ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. వాటితో పాటు వంకాయ, కొద్దిగా సాల్ట్, పసుపుతో వేసి ముక్కల్ని బాగా వేయించాలి. మీ దగ్గర ఇంకా ఉంటే క్యారెట్స్, బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు. ఎన్ని వెజిటబుల్స్ వేసుకుంటే అంత బాగుంటుంది. ఈ ముక్కల పులుసుని అన్నంతో పాటు ఉట్టిగానే సూప్లా కూడా తినేయచ్చు. చాలా బాగుంటుంది. సో దీంట్లో పసుపు, ఉప్పు వేసేసి ముక్కలు బాగా మగ్గిపోయే వరకు కొంచెంసేపు మూత పెట్టేసి కలుపుతూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. దీంట్లో వాటర్ వస్తాయి కదా, వాటితోనే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి ముక్కలు బాగా మగ్గిపోయి నీళ్ళు వచ్చేస్తాయి కదా సొరకాయలోంచి. ఇలాంటి టైంలో కొన్ని ముక్కల్ని మ్యాష్ చేసుకోవాలి, కొన్ని ముక్కల్ని అలాగే ఉంచేసుకోవాలి. దాంతో పులుసు కొంచెం చిక్కగా ఉంటుందని నేను ఇలా చేశాను. తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. ఇన్ని ముక్కలకి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు సరిపోతుంది. ఎక్కువ పుల్లగా ఉంటే కూడా బాగుండదు. సో ఇలా చింతపండు రసం వేసేసుకొని, కొంతమంది దీంట్లో బెల్లం వేసుకుంటారు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేయలేదు. తెలంగాణ స్టైల్లో అయితే బెల్లం వాడం కదా, అందుకని నేను వేయలేదు. దీంట్లో ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్న ఈ సాంబార్ మసాలా పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసి కొద్దిగా కరివేపాకు అలా పైన పెట్టేసి మూత పెట్టామంటే కరివేపాకు స్మెల్తో, ఆ మసాలా పౌడర్ స్మెల్తో గుమగుమలాడిపోతుంది. దాంతోపాటు మంచిగా ఫ్రెష్ కొత్తిమీర కట్ చేసి వేసేసి ఇంకాసేపు బాగా మరిగించేసి ఉప్పు చూసుకోండి. సరిపోతే ఓకే, లేకపోతే ఇంకాస్త ఉప్పు వేయండి. ఉప్పు కరెక్ట్గా ఉంటేనే పులుసు కూరలు టేస్టీగా ఉంటాయి. ఇలా తయారు చేసిన ముక్కల పులుసుని వేడి అన్నంలో వేసుకొని ఒక్కొక్క ముక్క తీసుకుంటూ ఒకసారి ఉల్లిపాయలు, ఒకసారి వంకాయ, ఒకసారి గుమ్మడికాయ, ఇలా ఒక్కొక్క ముక్క తినుకుంటూ కళ్ళు మూసుకోండి. మీకు స్వర్గం నిజంగా కనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఇంతకంటే లైఫ్లో ఇంకేం కావాలండి. ఇంట్లో అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. ఆయిల్ తక్కువగా ఉంది. మిరియాలు, ధనియాలు, సొంటి ఇలాంటి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇది ఈ సమ్మర్లో తినదగ్గ మంచి రెసిపీ అని చెప్పొచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. చూడండి నేను మట్టి పాత్రలో చేశాను కదా, స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఇంకా వేడిగా ఉంది. మరి రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.